ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీ అద్దంకి రోడ్డు రామాలయం గుడి ఆవరణలో శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద అంగరంగ వైభవంగా ఉత్సవాలు కాపు యువశక్తి కాపు సంఘం మహిళలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కాపు సంఘ మహిళా భక్తురాలు వేమ మంజుల ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పండగ వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం మంచి సందేశాన్ని అందించడం వల్ల ఈ ప్రాంతంలో ఒక పునాది ఏర్పడుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఐక్యతకు గుర్తు ఉంటుందని ఆమె తెలిపారు. దాతల సహకారంతో అన్న వితరణ రోజు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. కమిటీ వారు ఎంతో కృషి చేయడం గణనీయమని అన్నారు. చిన్న వయసులో మహిళలకు కోలాటం నేర్పించిన సురేష్ కు అభినందనలు తెలిపారు. తొలుత భక్తులు గణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. तच्चम गृहरावण में ही गातमिग्न ऊटपुटे इल्लाते तच्चम गृहरावण में ही गातमिग्नाय गातमिग्न पदे दैवी सुस्थिरस्तनः सुस्थिर मानुषोऽप्योर्भञ्ज जगात वैहिजं धन्नास्तुपदे शंजस्पदेवं शांत పరిమళ 2 రకాల పూలు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు పెట్టండి. నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి. శుభ సాయంత్రం అండి. ఏడిఎన్ మరియు ఎస్టిఆర్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. అలాగే మన రామాలయంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు కార్యక్రమానికి విచ్చేసిన మన సోదర సోదరీమణులందరికీ మరియు చిరంజీవులైన శుభాశీస్సులు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఇక్కడ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం పండుగ వాతావరణంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవటం అనేది సమాజానికి ఒక మంచి సందేశాన్ని ప్రసరింపచేయడానికి ఇక్కడ పునాది ఏర్పడుతున్నది అనేది మన అందరి యొక్క ఆకాంక్ష. ఇటువంటి కార్యక్రమాలు ఐక్యతకు ప్రతి ఒక్కరి మనసు మంచిగా అన్ని ఆయురాగ్యాలు ఐశ్వర్యాభివృద్ధి చెందడానికి ఇటువంటి కార్యక్రమాలు అనేవి యూనిటీకి ఒక ఇండికేట్ గా మనం చెప్పుకోవచ్చండి. మన భారత ప్రపంచ విశ్వగురుగా ప్రసిద్ధి చెందిన ఈ నేటి రోజుల్లో మన దర్శి అనేది ఐక్యతకి గుర్తు అని ప్రతి విషయంలో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సాంస్కృతికంగా కానీ నిరూపణ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగానే మన ఈ రామాలయం గుడిలో మన ఆంజనేయ స్వామి సన్నిధిలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా మనం ఈ రోజు ప్రతి ఒక్క రోజు కార్యక్రమాలు చాలా చక్కగా చేసుకుంటున్నాము. 12వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి 15 రోజుల ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు సాయంత్రం అన్నప్రసాదాలు స్వీకరిస్తూ మధ్యాహ్నం కూడా దాదాపు 200 మందికి అన్నప్రసాదాలు వితరణ చేస్తూ ప్రతి ఒక్కరోజు అందరూ దాతలు తామిస్తామని ముందుకు వచ్చే విధంగా ఆ గణేష్ మహారాజ్ తన ఉత్సవాల్ని నిరాటంకంగా కొనసాగించుకుంటున్నారని మేము నిగర్వంగా చెప్పుకుంటున్నామండి. దర్శి ప్రజలైనందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాము. సంతోషాల అడ్డా దర్శి గడ్డ అని మేము తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్క కార్యక్రమానికి దర్శి ఈ రోజు ఇక్కడ కోలాటం వేసిన మా శిష్యులు సోదరిమణులు వదినలు అక్కలు అందరూ ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలా నిష్ణాత నైపుణ్యం కలిగిన వారండి. ఇంతమంది యువత ఉన్నందుకు దర్శి ఎంతో గర్విస్తుంది. అలాగే మన సోదరులు మధు గాని మరి ఈ కమిటీ వారు పోలేశ్వరరావు గాని మెంబర్స్ గాని నారాయణ మాస్టర్ గారు గాని ఏ మాస్టర్ ఇక్కడ విచ్చేసిన ఈ ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ పాపరావు సార్ గాని
చేసుకోవాలనే స్థాయికి ఎదగాలని ఈ రోజు పిల్లవాడు నేర్పించిన గురువు కోలాటం నేర్పించిన సురేష్ నా శిష్యుడండి. వాడు అసలు అరే నువ్వు కోలాటం దేనికి నేర్చుకుంటున్నావురా, మగపిల్లవాడు కదా, ఆడపిల్లలు నేర్చుకుంటారని చెప్పాను. కానీ వాడు ఆ రోజు మేడం నాకు ఇష్టం అన్నాడు. ఈ రోజు అంత చిన్న వయసులో ఎవరు సంపాదించలేనంత గొప్ప పేరు సంపాదించుకున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంటుందండి. అలాగే ప్రతి బిడ్డ నా దగ్గర చదివే బిడ్డ కానీ నా చుట్టుపక్కల వాళ్ళందరూ భవిష్యత్తులో ముందుకెళ్ళాలని, అందరూ బాగుండాలి, అందులో మేముండాలని ప్రతిరోజు భగవంతుని మేము ప్రార్థిస్తామండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి.